గంజాయి కేసులో నిందితుడిని కోర్టులో లొంగిపోయేలా చేసి పోలీసులకు విచారించే అవకాశం ఇవ్వకపోవడం అనేటటువంటిది అనైతికమే. కానీ చట్ట ప్రకారం అయితే గనక తప్పు కాదు. కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, కోర్టుకొచ్చి లొంగిపోవడం అన్నట్టు. కానీ కర్నూలు జిల్లాలో అట్లాంటి గంజాయి కేసులో నిందితుడు కోర్టులో లొంగిపోతున్నటువంటి సందర్భంలో కోర్టు హాల్లోనే మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు జడ్జి గారి ఎదుటే అంటే జడ్జి గారు లోపల ఉన్నారు. ఈలోపు ఎత్తుకొచ్చేసారు. అక్కడ లాయర్లు అడ్డుపడితే లాయర్లని దౌర్జన్యంగా తోసేశారు. దాని మీద అక్కడ కేసులు నమోదైనయి. దాని మీద బార్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు హాల్‌లో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు. ఎట్లాగా? మ్యాజిస్ట్రేట్‌తో పర్మిషన్ తీసుకొని. లోపలే మ్యాజిస్ట్రేట్ ఉన్నప్పుడు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికెళ్ళి సార్ కోర్టు హాల్‌లోనే ఉన్నాడంటే పర్మిషన్ ఇస్తారు. అయితే అప్పుడు ఎఫ్ఐఆర్‌లో రాసేటప్పుడు ఏది రిమాండ్ రిపోర్ట్‌లో రాసేటప్పుడు అట్లా అదుపులోకి తీసుకున్నామని రాయాలి. 24 గంటలలోపు అటెండ్ చేయాలి. ఇప్పుడైనా తీసుకున్న 24 గంటలలోపే సచ్చినట్టు అటెండ్ చేశారు గదా! కొట్టకుండానే తీసుకురావాల్సొచ్చింది గదా! ఇంకెందుకు దాంట్లో సాధించింది? ఇప్పుడు హైకోర్టు సీరియస్ అయింది. ఎవరైతే ఆ పని చేసి కోర్టు హాల్‌లోకొచ్చి చేశారో వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారంటూ రాష్ట్ర పోలీస్ శాఖను ప్రశ్నించింది. ప్రభుత్వమేమో వాళ్ళకి నోటీస్ ఇచ్చాం అని చెప్పింది. నోటీస్ కాదు, వాళ్ళని సస్పెన్షన్ అన్నా చేయాలా, వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే హైకోర్టు ఊరుకోదు. హైకోర్టు సీరియస్‌గా ఇప్పుడు వార్నింగ్ ఇచ్చింది.